హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మేమిద్దరం ఎందుకు వచ్చామంటే పని ఉంది, మీతో చాలా పని ఉంది. ఒక 2-3 డేస్ నుంచి మిమ్మల్ని యూట్యూబ్లో బాగా సతాయిస్తున్నాం కదా ఇద్దరం రీల్స్ చేసి. సో అందుకోసం మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని సతాయించడానికి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు వితిన్ 3 డేస్లో ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు, మాకు కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఫార్మాలిటీలు ఎక్కువ అవుతున్నాయి అంటే చెప్పాలి కదా, ముందు రిక్వెస్ట్ చేసుకోవాలి, లేకపోతే కష్టం. సో యా, దట్ ఈస్ బాగా అర్థం చేసుకోండి మాస్టారు. కొత్తగా స్టార్ట్ చేసిన చిన్న చిన్న పిల్లలు. చిన్నపిల్లల సో ఈరోజు మన స్పెషల్ గెస్ట్, నా దగ్గర మైక్ ఉంది సత్య. ఓకే సుమశ్రీ, గో అహెడ్. సో మన స్పెషల్ గెస్ట్ సత్యకృష్ణ గారు, ఎందుకంటే మనకి కోనసీమ అంతా తిప్పి చూపించారు కాబట్టి ఈరోజు తనతో మాట్లాడదాం మనం. కోనసీమ ప్రమోటర్. ప్రమోటర్ అని కాదు, ఐ లైక్ బీయింగ్ దేర్, నాకు ఇష్టం, అందుకే తీసుకెళ్ళావు. అందుకే తీసుకెళ్ళా. సర్లే, మా జంతికలు అరిసెలు తినేయడం కాదు, కోనసీమ ఎలా ఉందో మా వాళ్ళకి చెప్పు. నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నచ్చిందా? నాకు నచ్చింది. ఆల్వేస్ ఐ లైక్ బీయింగ్ ఇన్ ఆంధ్ర. నాకు ఇష్టం, ఎందుకంటే పచ్చి పచ్చని పొలాలు, చెట్లు, మనుషులు, ఫుడ్ అన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి. అఫ్ కోర్స్ మా సైడ్ కూడా చాలా బాగుంటాయి అనుకోండి, మనకి తెలియంది చాలా నచ్చుతుంది కాబట్టి. బాగుందంటే మీది బాగాలేదని ఏం కాదులే, అదే ఫెస్టివల్ ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చాం మనం, అంతే. అదే, సో ఎక్కడ ఏది ఫేమస్ అది కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు కొంచెం డిఫరెంట్ వైబ్ కాబట్టి ఆ వైబ్ నచ్చుతుంది. సో అంతే. కోడిపందాలు మా దగ్గర జరగవు కాబట్టి నాకు అది చాలా ఇష్టం. ఆల్రెడీ అదేంటి గుండాట్లో బాగా డబ్బులు కొన్ని వచ్చాయి, కొన్ని చాలా పోయాయి. సో యా, అది జరిగింది. దసరాకి పిల్లాన్ని తీసుకెళ్ళాలా వద్దా మా ఊరికి చెప్పండి. తీసుకెళ్ళాలా వద్దా ఏంటి? తీసుకెళ్ళాలి, తీసుకెళ్దాం. సో యా, అది ప్రస్తుతానికి అలా జరుగుతుంది. మీరు ఎలా జరుపుకున్నారు పండుగ? కామెంట్ చేయండి. అండ్ కొత్తగా వీడియో ఏంటి చేస్తున్నా, మాట్లాడుతున్నా. ఓకే, అంటే నువ్వే మాట్లాడుతున్నట్టు. సారీ, ఐఎమ్ సో సారీ. నా ఛానల్ తీసుకొచ్చి గెస్ట్ కొంచెం గ్యాప్ అంటాడు, అలాగే నువ్వే వాగుతూనే ఉన్నావు. సరే గెస్ట్ కదా, తను మాట్లాడాలి. సో యా, మాట్లాడండి సత్యకృష్ణ గారు. సో అది మాస్టర్, మీకు కూడా కోనసీమ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో పాప ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసింది కదా. సో ఇది ప్యూర్లీ కోనసీమ గురించి మా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కోసం చేస్తున్నాం. కోనసీమలో మిస్ అయ్యామో చెప్పండి, మళ్ళీ వెళ్ళి కవర్ చేస్తాము. ఇంకా మ్యాటర్ ఏంటంటే, ఈ సంక్రాంతి ముందేనా ఛానల్ నువ్వు పెట్టుకుంది? ఐ థింక్ 1 month అవుతుంది అనుకుంటారు. కంటెంట్ ఏం పెట్టలేదులే, ఇదే మేబీ ఇదే 3rd వీడియోనో 4th వీడియో అవుతుంది. ఇది కూడా వీడియోలు ఏం కాదు, తను చేసి అల్లరి వీడియో తీసి పెట్టింది అంతే. బేసిక్గా ఎస్, అలా నా లైఫ్లో అల్లరి షూటింగ్ అదంతా ఏం జరుగుతుందో చెప్పడానికే నేను స్టార్ట్ చేశాను. బట్ ఐ విల్ డూ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే, అంటే ఇంకా బాగా. సో ఇప్పుడే వస్తుంది, ఎంకరేజ్ చేస్తారులే కానీ. సో మీరు చెప్పండి ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది ఏంటి అని. మీ ఇద్దరం కలిసి కూడా ఏమైనా ఎంటర్టైన్మెంట్గా అయినా చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు వద్దురా బాబు నేను చూడలేకపోతున్నావు అంటే తను ఒక్కరితే చేస్తుంది. బట్ ఐడియాస్ షేర్ చేయండి, పాపను కొంచెం దాని ఏమంటారు సపోర్ట్ చేయండి, టాలెంట్ ఎంకరేజ్ చేయించారంటారు కదా, అలాగా టాలెంట్ ఎంకరేజ్ చేయండి. నేను కొంచెం డిఫరెంట్గా మీకు గుర్తుండిపోవాలనుకుంటున్నాను. అంటే పొద్దున్న లేసాను, బ్రష్ చేశాను, ఇలా కాకుండా ఏదైనా డిఫరెంట్గా కొత్తగా మీకు ఈ అమ్మాయిని ఇలా చూస్తే బాగుంటుంది, ఇలాంటి వీడియోస్ చేయొచ్చు కదా అని ఏమైనా థాట్స్ ఉంటే షేర్ చేయండి. అప్పుడప్పుడు తను కనిపిస్తాడు. నేనైతే బాగా ఎంజాయ్ చేసా కోనసీమలో వీడియోలు రికార్డ్ చేసి పెట్టడం, కంటెంట్ చేయడం నాకు చాలా ఫన్ అనిపించింది. బేసిక్గా చూసిన వాళ్ళకి ఇబ్బంది అనిపించిందేమో కానీ నాకైతే చాలా ఫన్ అనిపించింది. సో అలాంటివి కూడా కొన్ని చేస్తే బాగుంటుంది మధ్య మధ్యలో. మనకి రీల్స్ యూట్యూబ్ కంటెంట్ చాలా కష్టం. యాక్టింగ్ అంటే ఏదో ఒకటి చేస్తాం, వచ్చింది. ఇది మనకి కొత్త, ఎటు చూడాలి ఏం చేయాలి అనేది పెద్ద టాస్క్. ఇంకా కోనసీమలో మేము చాలా మిస్ అయిపోయాం. ఓన్లీ ఆ కోడి పందాలు అక్కడే తిరగడానికే సరిపోయింది. ఇంకేమైనా బాగా చెప్పుంటే బాగుండేది అనిపించింది. సార్ లేసి రెడీ అయ్యే వరకే సగం నేను ప్యాంటు చొక్కా వేసుకొని వచ్చాను, రెడీ అయ్యి మేకప్ వేసుకొని ఆ పౌడర్లు, ఇది ఒక పంచాయతీ కాదు ఇక చెప్పి ఇక అది వేస్ట్. ఇక నన్ను అంటుంది, నేను మొహం కూడా సరిగ్గా కడుక్కోకుండా వచ్చి కెమెరా ముందు మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము.
ఆ ముగ్గురు నలుగురు కజిన్స్లో నేను లేచి రెడీ అయిపోయి మేకప్ వేసుకొని శారీ కట్టేసుకొని రెడీ అయిపోయి ఉంటే అప్పుడు వాళ్ళు ముగ్గురు ఇది లేచి అలా సొల్లు ready భయ్యా, అవుతారు. ఇది అబ్జల్యూట్లీ సొల్లు, అబ్జల్యూట్ వాడకలాగా ఇది అబ్జల్యూట్ అబద్ధం అనమాట. మీరేం నమ్మమాకండి. ఈజ్ ద లాస్ట్ వన్ టు రెడీ. అవునవును, మీరు ఎవరు నమ్ముతున్నారో కూడా కామెంట్ చేయండి. నమ్మర్లే, నమ్మరు బుద్ధు. నాకు తెలిసి అమ్మాయిల గురించి తెలిసిన ఎవడు నమ్మడు ఇది. సరే ఏదో కొంచెం ఒక 5 minutes లేట్ అయి ఉండొచ్చు, బట్ యా అది మామూలే కదా. సో చెప్పండి, కలిసి ఎలా ఎంటర్టైన్ అవుతుందని చెప్పండి. మీ ఐడియాస్ షేర్ చేయండి. మీలో కూడా ఎవరికైనా వీడియోస్ ఐడియాస్ ఉన్నా, మాతో ఏదైనా కలిసి వీడియోస్ చేస్తానన్నా ముందుకు రండి, చేద్దాం. జస్ట్ బాగుంది ఇది, ఈ మాట్లాడడం. నేను వేరే వాళ్ళకి చూస్తా కదా, బేసిక్గా నేను బ్లాగ్స్ బాగా ఎంజాయ్ చేస్తా. ఫస్ట్ టైం నేను చేయటం కూడా నాకు బాగా అనిపిస్తుంది. చూద్దాం, జనాలు ఆపేయమంటారు, బోర్ కొడితే ఆ రోజు ఆపేద్దాం, అప్పటి వరకు చేద్దాం. సో ఏం చేద్దామో చూద్దాం. సో యా సో ఇది అందరి ఛానల్ అనమాట. సుమశ్రీ మదిర పేరే సుమశ్రీది ఉంటుంది, బట్ ఛానల్ మనం ఎవరైనా చేయొచ్చు, కంటెంట్ వచ్చి ఫ్రీ ప్లాట్ఫామ్. కలిసి గ్రో అవుదాం. ఓకే. సో యా సో నా ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఛానల్కి ఇలా చేస్తే బాగుంటుంది, అంటే ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్స్ కానీ ఇలా లైక్ యూ డూ ఇట్ కదా. సో మీరు ఇలా చేయండి అని యూ జస్ట్ అప్రోచ్ మీ, మనం కలిసి వర్క్ చేయొచ్చు. సో ఇన్స్టాలో తను ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సో మీరు అక్కడికి వచ్చి తనతో డిస్కషన్స్ పెట్టచ్చు. దీనికి ఒక ఛానల్ పేజ్ పెడదాం, సుమశ్రీ ఛానల్ సంథింగ్ ఏదో ఒకటి పెడదాం. అక్కడ విల్ టాక్, విల్ డిస్కస్ దేర్. ఓకే, ప్రస్తుతానికి అయితే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి, సుమశ్రీ _మదిర. ఫాలో అయిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. బట్ యా మళ్ళీ చెప్తున్నా, కొత్తగా ఎవరన్నా ఓన్లీ యూట్యూబ్ లో ఉండి ఇన్స్టాలో లేని వాళ్ళైతే ఛానల్ కి వచ్చేయండి, అదే అకౌంట్ ని ఫాలో చేయండి. అకౌంట్ నేమ్ సుమశ్రీ _మదిర. నాది కూడా ఫాలో చేయండి, సత్యకృష్ణ ఫిల్మ్ మేకర్ అని ఉంటుంది. ఆడపిల్లలనే కాదు, అబ్బాయిలను కూడా ఫాలో అవ్వండి, నేను కూడా కంటెంట్ చేస్తాను, నా వీడియోలు కూడా బాగుంటాయి. యా సో యా దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ రోజుకి ఇంతే, ఎక్కువ బేసిక్ ఏం చేయాలో ఐడియా లేదు ఒకసారి, బట్ మీతో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మనసుకు తీసుకోకండి, బికాజ్ నేను కిడ్డే, తన సంగతి నాకు తెలియదు, కానీ నేను నిజంగా చిన్నపిల్లని, సో నాకు మాట్లాడడం సరిగా రాదు, ఏమనుకోకండి. సో బట్ మీకు ఒకసారి కనిపిస్తే బాగుంటుంది అనిపించింది. ఇంత హడావుడి చేసిన తర్వాత అరే ఏమైపోయారా వీళ్ళిద్దరు అనుకోకుండా. సో దట్స్ వై వి ఆర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికీ ఫర్ ద సపోర్ట్. అందరికీ ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళు చెప్పనవసరం లేదు, షేర్ చేసేస్తారు. బట్ యా మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ నేను ఉన్నాను అని గుర్తించేలా చేయండి, గుర్తించండి. ఓకే. సో సబ్స్క్రైబ్ టు సుమశ్రీ మదిర, అన్సబ్స్క్రైబ్ చేయండి. ఏయ్ బాయ్.